సో మైక్రోసాఫ్ట్ లే ఆఫ్స్ అయితే మనం చూసాము. దాదాపు 6,000 మందిని లే ఆఫ్ చేసింది. దీని గురించి చర్చ జరుగుతూ ఉంది. సో దీంట్లో ఒక హైలైట్ పాయింట్ కూడా ఉంది, అది కూడా నేను చెప్తాను. సో ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ అంటే 3% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. దీనికి సంబంధించి ఆల్రెడీ 2023లో 10,000 మందికి దాదాపు రిలీవింగ్ ఇచ్చింది. సో ప్రజెంట్ లాస్ట్ ఇయర్ జూన్ నాటికి అరౌండ్ 2.28 lakhs వరకు మైక్రోసాఫ్ట్లో పనిచేస్తూ ఉన్నారు. అలా హైలైట్ విషయం ఏంటి అంటే ఎంత కష్టపడినా డైరెక్టర్ ఆఫ్ ఏఐని కూడా లే ఆఫ్ చేశారు అనేది ఇక్కడ అసలు మనము డిస్కస్ చేయాల్సిన విషయము. సో మైక్రోసాఫ్ట్ ఏఐ డైరెక్టర్ గ్యాబ్రియల్ డి పెన్స్ ని కూడా లే ఆఫ్ చేశారు. ఐ డోంట్ నో వేర్ వీఆర్ హెడింగ్. సో ఎటుపోతున్నామో అర్థం కావట్లేదు. కంపెనీస్ ఎలా ఆలోచిస్తున్నాయి, ఏం ఆలోచిస్తున్నాయని. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కంపెనీస్ కాస్ట్ కటింగ్ లో భాగంగా ఇవన్నీ చేస్తున్నాయని అనుకుంటాను. అట్ ద సేమ్ టైం సో ప్యారల్ గా ఏమంటున్నారంటే అఫీషియల్ నోట్ అయితే రిలీజ్ చేయలేదు, కానీ వాళ్ళ సినారియోస్, ప్రీవియస్ ఆర్టికల్స్, వాళ్ళ స్టేట్మెంట్స్ అవి చూస్తే దే ఆర్ గోయింగ్ టు మోర్ ఫోకస్ ఆన్ క్లౌడ్ కంప్యూటింగ్ మీద, ఏఐ మీద బాగా ఫోకస్ చేయాలి, దానికి రిలేటెడ్ మీద వీఆర్ గోయింగ్ టు వర్క్ అని చెప్పి సంకేతాలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఏఐ డైరెక్టర్ గ్యాబ్రియల్ డి పెన్స్ గారు వాళ్ళని కూడా లే ఆఫ్ చేయడం, అది కూడా జస్ట్ ఏంటంటే జస్ట్ బిల్ చేసి లే ఆఫ్ అని చెప్పేశారు. ఎంత హార్డ్ వర్క్ చేసినా కంపెనీ ఇలా లే ఆఫ్ చేసింది అని చెప్పి ఒక పెద్ద ఎమోషనల్ నోట్ అయితే పెట్టింది. సో చూడాలి మరి ఎటు పోతున్నాము, ఏం చేస్తున్నారు, కంపెనీస్ ఎలా ఆలోచిస్తున్నాయి. ఓవరాల్గా మెల్లమెల్లగా కంపెనీస్ ఎలా తయారయ్యాయి అంటే మానవతా దృక్పథం, ఆ కోణం అనేది లేదు, ప్యూర్లీ బిజినెస్ మైండెడ్ అయిపోయినాయి అని అనిపిస్తూ ఉంది ఇలాంటివి చూసినప్పుడు. సో ఓవరాల్గా ఎంత కష్టపడినా ఏఐ ఉద్యోగం పీకేశారు. థ్యాంక్ యూ.